హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాలకూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక కళాయిలో నూనె పోసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు మంచిగా వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గసాల మసాలా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాలకూర అనేది మనం కళాయిలో మంచిగా వేసుకొని దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. సో మన టేస్ట్కి సరిపోయిన ఉప్పు, పసుపు ఇంకా కారం. నాన్ వెజ్లో కారం అయితే ఎక్కువ ఉంటే చాలా బాగుండిద్ది, స్పైసీగా మంచిగా ఉండిద్ది. సో అందుకే కారం మేమైతే ఎక్కువ వేస్తున్నాము. మీరైతే టేస్ట్కి సరిపోయిన కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, సో ఈ మసాలాస్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకన్నిటికి పట్టే విధానంగా వీడియోలో చూపిస్తున్న విధానంగా ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ముక్కకన్నిటికి పట్టేటట్టు ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో అయితే మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చాలా మంచిగా ఉడికిపోయిద్ది. సో ఈ ఉడికే టైం అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. సో దట్ గరం మసాలా మంచి టేస్ట్ ఇస్తుంది మనం తినేటప్పుడు. వేసుకొని అయితే మంచిగా ఇంకా ఉడకనివ్వాలి. సో మెయిన్ థింగ్ వచ్చేసి కొత్తిమీర, కాబట్టి కొత్తిమీర వేసుకుంటే కూడా స్మెల్ మంచిగా వచ్చిద్ది. సో కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా ఇంకా అలా ఉడకనివ్వాలి. ఒకవేళ మాకు వాటర్ తక్కువైనాయి, ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అయితే మీరు ముక్కను మంచిగా ఉడకబెట్టచ్చు. సో ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. కొంతసేపు తర్వాత మూత తీసుకుంటే పాలకూర అయితే రెడీ అయిపోయింది. మంచి వాసన గుమగుమలాడుతుంది. సో పాలకూర అయితే రెడీ అయిపోయింది. ఎలా చేయాలో ట్రై చేయండి మీ ఇంట్లలో కూడా. సో ఎలా ఉందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.